హాయ్ ఫ్రెండ్స్, 1996లో చైనాలోని బహుదూర ప్రాంతంలో పురావస్తు శాఖ పరిశోధనల్లో ఒక శిథిల పిరమిడ్ కనిపించింది. నిజానికి అది 1,500 సంవత్సరాల క్రిందట ప్రాచీన మానవులచే నిర్మించబడిన విద్యుదుత్పత్తి కేంద్రమని పరిశోధకులు చెప్పారు. అసలు ఇది నమ్మశక్యం కాని విషయం, మన ఆలోచన పరిధికి మించిన సంగతి. విద్యుత్ని కనిపెట్టింది 17వ శతాబ్దంలో అని మనం చదువుకున్నాం కదా. అలాంటిది లక్షల సంవత్సరాల క్రితం ఏకంగా ఎలక్ట్రిక్ ప్లాంట్నే ఏర్పాటు చేశారంటే నమ్మగలమా? పెట్రోల్ని కనిపెట్టక ముందే కార్లున్నాయని, టెలిఫోన్ కంటే ముందే సెల్ ఫోన్ ఉందని చెప్తే మనం నవ్వుకుంటాం కదా. ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఏంటి చెప్పండి, ఇప్పటి కాలం మనం చూస్తున్న ఆవిష్కరణలు ఏనాడు లక్షల ఏళ్ల క్రితం ఎంతో గొప్పగా ఉండేవనంటే అపనమ్మకంగా ఉండదా మరి? కానీ చైనాలో బయటపడ్డ ఆవిష్కరణల మాటేమిటి, ఆ గుట్టేమిటో తెలుసుకుంటేనే కదా మనం చరిత్ర పట్ల ఆసక్తి కలవారమని, సైన్స్ అంటే నమ్మకం కలిగిన వారమని తెలుస్తుంది. పదండి మరి. ప్రాచీన మానవులు అంటే అనాగరికులనే భావన మనసులో ఏ మూలనైనా ఉంటే అది ఏ మేరకు నిజమో అబద్ధమో తెలుసుకుందాం. టిబెట్ తెలుసు కదా, ఉత్తర హిమాలయ పర్వత పీఠభూమి ప్రాంతం. చైనాలో భాగంగా ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతాలున్న ప్రాంతం కావడంతో టిబెట్ను ప్రపంచపు గొడుగు అని కూడా పిలుస్తారు. అలాంటి టిబెట్ పర్వత ప్రాంతంలో 1937లో పురావస్తు పరిశోధనలు జరిగాయి. చిపుతాయ్ పురావస్తు పరిశోధన బృందానికి నాయకుడు. అక్కడ నేల దిగువన ఒక గుహలో 716 గ్రానైట్ డిస్కులు కనిపించే అతనికి. మట్టిలో కూరుకుపోయాయి. ఆ గ్రానైట్ రాతి పలకం వ్యాసం 9 అంగుళాలు, 1 అంగుళం మందం, మధ్య భాగంలో 1 అంగుళం వ్యాసంతో గుండ్రటి రంధ్రం. అన్నీ అలాగే ఉన్నాయి. వాటిని శుభ్రం చేసి చూస్తే ఏవో అర్థం కానట్టు గుర్తులు కనిపించాయి. అవి సుమారుగా 12,000 సంవత్సరాల క్రితం చెక్కిన గుర్తులని పరిశోధనలో తేలింది. ఇంకా అక్కడ నక్షత్రాల గుర్తులు, స్థానాలను సూచించే పటం కూడా కనిపించింది. చిన్న చిన్న సమాధులు కూడా ఉన్నాయి అక్కడ. వాటిలో మనుషులను పోలిన చిన్న చిన్న అస్థిపంజరాలున్నాయి. అయితే వాటి పుర్రెలు మాత్రం శరీర పరిమాణం కంటే పెద్దగా ఉన్నాయి. అవన్నీ ఏంటో తెలియాలంటే ఆ గ్రానైట్ డిస్కుల మీద చెక్కబడ్డ గుర్తులను విశ్లేషించాలని గ్రహించారు. 12,000 ఏళ్ల నాటి చిహ్నాలను డీకోడ్ చేయడానికి 20 ఏళ్ల కాలం వెచ్చించాల్సి వచ్చింది. అయినా కానీ ఆ ప్రాచీన లిపి, చిహ్నాలు అర్థం కాక చివరికి ప్రొఫెసర్ సుంవున్నుయిని సంప్రదించారు. 4 ఏళ్ల పరిశోధనలో టిబెట్ ప్రాంత వాసుల సహకారంతో ప్రొఫెసర్ ఆ గుర్తులను పరిష్కరించగలిగారు. టిబెట్ ప్రాంత నివాసితులైన తండావాసులెవరో 12,000 ఏళ్ల క్రితం చెక్కిన గుర్తులవి. ఆకాశం నుంచొచ్చి కూలిన ఒక విమానం గురించిన వివరం ఆ గ్రానైట్ డిస్క్లో రాసుంది. కూలిన విమానంలో బ్రతికి బట్టగట్టిన వాళ్ళకి టిబెట్ తండా వాళ్ళు డ్రోపా అని పేరు పెట్టి వ్యవహరించారు. ఒక్కసారిగా ఆకాశంలోంచి వచ్చి కూలిపోయిన ఆ విమానాన్ని చూసి ముందుగా గుహల్లో భయంతో దాక్కున్నాం. కానీ డ్రోపా ప్రమాదవశాత్తు అక్కడ పడిపోయినట్టు గ్రహించిన తర్వాత భయం విడిచి వాళ్ళు చెంతకు వెళ్లాం. ఆ డిస్కుల్లో రాసి ఉన్న అక్షరాలవి. డ్రోపా తిరిగి వెళ్లలేక అక్కడ ఉండిపోయినట్టుగా కూడా వాటిపై చెక్కబడి ఉందని ప్రొఫెసర్ చెప్పారు. ఆయన పరిశోధనల వివరాలు 1962లో ప్రచురించారు. కానీ ఎవరూ పెద్దగా ధ్యాస పెట్టలేదు వాటి మీద. ఒక 6 ఏళ్ల తర్వాత సోవియట్ యూనియన్ ఈ విషయాన్ని పట్టించుకుంది. వాళ్ళు 716 డిస్కులు పరిశీలించారు. వాటిలో కొబాల్ట్ ఇంకా మరికొన్ని కఠినమైన లోహాలు ఉన్నట్టు వాళ్ళు గుర్తించారు. వాళ్ళు తెలుసుకున్నారు ఆ లోహాలన్నీ భూమి మీద సాధారణంగా దొరికేవే. అటువంటి కఠిన లోహాలతో తయారైన డిస్క్ కూడా మంచి దృఢంగానే ఉంది. 12,000 ఏళ్ల క్రితం నాటి పనిముట్లతో ఇటువంటి కఠిన లోహ మిశ్రపు గ్రానైట్ రాళ్ల మీద గుర్తులు చెక్కడం సాధ్యమయ్యే పని కాదని శాస్త్రవేత్తలు భావించారు. చివరకు ఆ డిస్కులను చైనాలోని బాంపో మ్యూజియంకు తరలించారు. 1974లో ఆస్ట్రేలియా ఇంజనీర్ వాటిని పరిశీలించాలనుకున్నప్పటికీ అనుమతి నిరాకరించింది. 1994లో మ్యూజియం సందర్శనకొచ్చిన 2 జర్మన్ శాస్త్రవేత్తలకు చైనా ప్రభుత్వం ఆ డిస్కుల్ని నాశనం చేసిందని చెప్పారు. సరే, ఇంతకీ ఆ డీకోడ్ సరైందే అయ్యుంటే మరణం నుంచి తప్పించుకున్న డ్రోపా ఆ తర్వాత ఏమైనట్టు? 1937లో ఆ 716 గ్రానైట్ డిస్కులు లభించిన ప్రాంతంలోనే, అంటే టిబెట్లో 1938లో ఒక సర్వే జరిగింది. అక్కడ 2 తాండాలున్నాయి. ఆ జాతుల వారిని ఆంథ్రోపాలజిస్టులు అనగా మానవ జీవ శాస్త్రవేత్తలు అక్కడే నివసిస్తున్న చైనా, మంగోల్, టిబెట్ సమూహాలతో పోల్చి చూస్తే ఆ 2 జాతులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆ 2 జాతుల వారి శరీర వర్ణం పసుపు రంగులోనూ, తల సాధారణం కంటే పెద్దగాను ఉండగా శరీరంపై అతి తక్కువ రోమాలుండడం గమనించారు. వారి ఎత్తు 3 అడుగుల 6 అంగుళాల నుంచి గరిష్టంగా 4 అడుగుల 7 అంగుళాలు మాత్రమే ఉంది. గుహలో దొరికిన అస్థిపంజరాల ఎత్తు కూడా అంతే ఉంది. అయితే వీరు ఆనాడు విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ డ్రోపావాసులై ఉండొచ్చనే అనుమానం కలిగింది. ఈనాటికి అటువంటి ఒక తెగ టిబెట్ ఉత్తర భాగంలో నివసిస్తోంది. వీళ్ళని డ్రోప్పా అని పిలుస్తారు. అయితే వీళ్ళు సాధారణ ఎత్తులోనే ఉన్నారు. కానీ ఆనాటి డ్రోపా డిస్కులు ఇప్పుడు ఎక్కడా లేవు. డ్రోపా గురించి, ఆ డిస్కుల మీద గుర్తుల గురించి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. అయితే మానవేతిహాసాల్లో ఎంతవరకు ప్రస్తావించబడ్డ ఏ ప్రాచీన పనిముట్టుతోనూ ఆ దృఢమైన గ్రానైట్ డిస్కుల మీద చెక్కుబడి చేయడం వీలు కాదని మాత్రం పరిశోధనలు చెప్తున్నాయి. అంటే మన ఊహకు అందని ప్రత్యేకమైన పనిముట్లు ఏవో ఉండుండాలి. వాటితోనే వారి కఠినమైన రాతి మీద వారి భాషలో ఏవో చెక్కారని మాత్రం భావించడానికి మన కళ్ళెదురుకుండానే ఆధారాలున్నాయి. అది ఆనాటి వారి ఆధునిక నాగరికత జీవనం ఉండొచ్చు, కాదనిలే.
ఇంతవరకు చెప్పుకున్నది ఒక వింత అయితే ఇప్పుడు మరొక వింత గురించి చెప్పుకోవాలి. అది కూడా చైనాలో బయటపడ్డ ప్రాచీన పరిశోధనాంశమే. 1996లో చైనా మారుమూల ప్రాంతంలో ఒక పిరమిడ్ అవశేషం కనిపించిందని చెప్పుకున్నాం కదా, దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే పిరమిడ్ లోపల పరిశీలించగా అది ఒక ప్రాచీన ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ గా గుర్తించారు. కింగ్హై ప్రావిన్స్ లో టుసు సరస్సు దక్షిణ ఒడ్డున బైగాంగ్ పర్వతం ఉంది. ఆ పర్వతంలోనే ఉంది ఒక గుహ. ఆ గుహ లోపలే ఈ ప్రాచీన విద్యుత్ కేంద్రం ఆనవాళ్లు కనుక్కున్నారు. గుహ లోపల ఎన్నో లోహపు ముక్కలు మట్టిలో చల్లాచెదురుగా పడున్నాయి. గుర్తు తెలియని రాళ్లు, శిథిలాలు కూడా ఉన్నాయి. లోహపు గొట్టాలు కూడా ఉన్నాయి. అవి కొండ లోపలికి దారి చేసుకుంటూ ఏర్పాటు చేసినట్టు గమనించారు. ఈ లెక్కన సదరు గృహ ప్రాకృతికంగా ఏర్పడింది కాదని, మానవ నిర్మితమని గ్రహించారు. అలాగే కొండ కూడా మామూలు కొండ కాదని, ఒక పిరమిడ్ నిర్మాణమని కూడా కనిపెట్టారు. అయితే కాల ప్రవాహంలో శిథిలమై అది తన పూర్వపు ఆకృతిని కోల్పోయింది. మొత్తానికి ఇదొక చిక్కుముడిలాగానే తోచింది శాస్త్రవేత్తలకు. బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ పరిశోధకులు గుహలోపలి లోహపు గొట్టాలను పరిశీలించారు. అవి 1,50,000 ఏళ్ల క్రితం తయారు చేసినవనే సంగతి వాళ్ళకి తెలిసింది. ఆ లోహపు గొట్టాలు వివిధ ప్రమాణాల్లో ఉన్నా కానీ చాలా వరకు 18 అంగుళాల వ్యాసంలోనే ఉన్నాయి. కొన్ని బియ్యపు గింజంత సన్నగానూ ఉన్నాయి. కొన్ని మనిషి దూరగలిగినంత వెడల్పుగానూ ఉన్నాయి. మరి లోహయుగం కంటే పూర్వమే ఇలాంటి లోహపు గొట్టాలను తయారు చేయగలిగారా మన పూర్వీకులు? అది ఎలా సాధ్యం? ఎవరి పని చేయగలిగిన వాళ్ళు? అసలు ఏ ప్రయోజనం కోసం అవి తయారు చేయబడ్డాయి? ఇలా ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అక్కడికి 260 అడుగుల దూరంలోనే ఉంది టుసు సరస్సు. అందులోనూ ఇలాంటి గొట్టాలు కొన్ని నీటి మట్టానికి లోపల, కొన్ని నీటి మట్టానికి పై భాగాన అమర్చబడ్డాయి. బహుశా సరస్సు నుంచి నీటిని పిరమిడ్ లోపలికి ప్రవహింపజేయడానికి వాటిని ఏర్పాటు చేసుంటారని పరిశోధకులు భావిస్తున్నారు. పరిశీలించి చూడగా ఆ గొట్టాలకు 30% వరకు తుప్పు కనిపించింది. గొట్టాల్లో నీళ్లు ప్రవహింపజేసినందువల్లే ఆ తుప్పు ఏర్పడింది. మరి టుసు ఉప్పు నీటి సరస్సు కనుక ఈ నీటిని ఎలక్ట్రాలసిస్ కోసం ఆ గొట్టాల్లోంచి ప్రవహింపజేసి ఉండాలన్నది కొంతమంది సిద్ధాంతం. నీటిలో ఎలక్ట్రిక్ కరెంట్ ని ప్రవహింపచేస్తే నీటి అణువులు ఆక్సిజన్, హైడ్రోజన్లుగా విడిపోతాయి. అప్పుడు ఆ నీటిలో ఉప్పు కలిపితే ఎలక్ట్రాసిస్ ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతుంది. లవణ ద్రావణం మంచి ఎలక్ట్రిక్ కండక్టర్ అని మీకు తెలిసే ఉంటుంది. సరస్సు నీరే ఉప్పు నీరు కదా, పుష్కలంగా లవణ ద్రావణం ఉంది. మరి ఎలక్ట్రాసిస్ లో వెలువడే హైడ్రోజన్ తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా హైడ్రోజన్ ని ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. ఇక ఆ లోహపు గొట్టాల లోపల భాగంలో సిలికాన్ డయాక్సైడ్ కూడా కనిపించింది. అది సాధారణంగా క్వార్ట్రైజ్ స్ఫటికాల్లో ఉంటుంది. క్విక్ లైన్ గా పిలిచే కాల్షియం ఆక్సైడ్ కూడా ఆ గొట్టాల్లో ఉంది. క్వార్ట్రైజ్ మీద ఒత్తిడి తీసుకొస్తే అది విద్యుత్ ఉత్పత్తిని పుట్టిస్తుంది. ఇలా జరగడానికి కారణం పిజో ఎలక్ట్రిక్ ప్రభావం. అంటే 18 అంగుళాల భారీ గొట్టాల గుండా ప్రవహించే నీటి ఒత్తిడి కారణంగా క్వార్ట్రైజ్ విద్యుత్ ని పుట్టించి ఉండాలి. మీరు గమనిస్తే ఈజిప్ట్ పిరమిడ్లు కూడా పెద్ద పెద్ద జలాశయాలపైనున్న భూభాగం మీదనే నిర్మితమైనవనే సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. గీజా పిరమిడ్ లో క్వార్ట్రైజ్ లోహపు గొట్టాలు లభించాయి. మరి ప్రసిద్ధ శాస్త్రవేత్తలు నికోలా టెస్లా ఈ సిద్ధాంతాల ఆధారంగానే వార్డెన్ క్లిఫ్ టవర్ ని రూపొందించారు. ఈ చౌకైన విధానంలో భారీగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ప్రపంచ ప్రజలు విద్యుత్ అవసరాలను తీర్చుకోగలుగుతారని ఆయన ఆలోచన. ఆయన ప్రయోగం ఫలిస్తుండగా అంతవరకు ఆర్థికంగా సహకరించిన పెట్టుబడిదారులు తమ సహాయాన్ని నిలిపివేశారు. తమ డబ్బుల్ని చమురు ఉత్పత్తుల వైపు మళ్లించారు. ఇదంతా పెద్ద ఆర్థిక లాభాల చక్ర వ్యూహం. వ్యాపారం అంటే ఉచితాలు ఇవ్వడం కాదు కదా. మరి సరే, అది వేరే అంశం అనుకోండి. మనం ఇప్పుడు బైగాంగ్ పర్వతం వద్ద కదా ఉన్నాం. దాని గురించే చెప్పుకుందాం. బైగాంగ్ పర్వతం లోహపు గొట్టాల్లో లభించిన క్విక్ లైమ్ నీటిలో చర్య జరిపి ఉష్ణాన్ని పుట్టిస్తుంది. నీళ్లు తొలగించగానే తిరిగి అది క్విక్ లైమ్ గా మారిపోతుంది. అంటే బైగాంగ్ పర్వతపు గుహలో ఉన్నది అచ్చంగా ఒక ప్రాచీన తరహా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. సందేహం లేదు. మరి ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. గుహలోని పైపుల గుండా నీటిని పంపింగ్ చేసేవాళ్ళు. ఆ నీటిని ఒత్తిడిలో క్వార్ట్రైజ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేవారు. ఆ ఎలక్ట్రిసిటీ నీటిని ఎలక్ట్రాసిస్ పద్ధతిలో విడగొట్టి ఆక్సిజన్, హైడ్రోజన్లను వేరు చేస్తుంది. క్విక్ లైమ్ నీటితో చర్య జరిపి ప్రెషర్ ని పుట్టిస్తుంది. ఈ ఒత్తిడి క్వార్ట్రైజ్ మీద మరింత ఒత్తిడిని కలిగించడం ద్వారా మరింతగా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, బైగాంగ్ పర్వతాల్లో 1,50,000 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మెటల్ పైప్స్ సాయంతో విద్యుత్ ని ఉత్పత్తి చేశారంటే ఆ ప్రాచీన నాగరికత ఇప్పటి మన చరిత్రతో పోల్చి చూసినా గానీ ఎంతో ఆధునిక జీవన విధానంలో అప్పటి ప్రాచీన మానవులు జీవనం గడిపారని తెలుస్తోంది. అయితే ఆ నాగరికతకు ఇప్పటి మన నాగరికతకు మధ్యన ఎక్కడో లంకె తెగిపోయింది. ఆ లంకె ఏంటో తెలిస్తే గానీ ప్రాచీన కాలపు ఆధునిక జీవన విధానం గురించి స్పష్టత కలగదు. అంతే కదా. మరి ఈనాటి సింధు నాగరికత, హరప్పా, మొహంజదారో నాగరికతలను ప్రాచీన కాలపు ఆధునిక నాగరికతలుగా మనం అంగీకరిస్తున్నాం కదా. నేటికి వారి జీవన విధానాలు కొన్ని మనకంటే మెరుగ్గా ఉండేవని తెలుసుకున్నాం కదా. అంటే ఆనాటి నాగరికత పూర్తిగా నవీన నాగరికత కాలానికి కొనసాగింపబడలేదని అర్థం అవుతుంది. అందుకు ప్రకృతి విపత్తులు కారణమని అనుకుంటున్నాం. ఏదేమైనా మన ప్రాచీన నాగరికతల ప్రజలు మనం సాధారణంగా ఊహించే అనాగరికులు కారని అప్పుడప్పుడు లభిస్తున్న ఉదాహరణల ద్వారా తెలుస్తోంది. మరి ఈ
వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.